గం గణపతయే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శుక్రాచార్యుడు వెంటనే దైత్యుల ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ చూసిన దృశ్యం అతడిని ఆశ్చర్యానికి గురిచేసింది. తన రూపంలో ఇంకొకరు కూర్చుని ఉన్నారు. ఆయనే బృహస్పతి, కాని అచ్చం శుక్రాచార్యుడి రూపంలో. అతడు దైత్యులకు ఉపదేశం చేస్తున్నాడు. అహింసా పరమో ధర్మః. ఎంతటి శత్రువునైనా హింసించకూడదు. యజ్ఞాల్లో పశుహింసను వేదాలు చెప్పాయని నమ్మవద్దు. అవి భోగపరులైన బ్రాహ్మణుల కల్పనలు. ఇలా వేదప్రామాణ్యాన్ని దెబ్బతీసే భావాలను బోధిస్తున్నాడు. ఇది చూసిన నిజమైన శుక్రాచార్యుడు లోలోపల నవ్వుకున్నాడు. ఛీ! లోభం ఎంతటి పతనానికైనా కారణమవుతుంది. దేవగురువైన బృహస్పతి కూడా దేవతల ప్రయోజనం కోసం పరవంచనకు దిగాడంటే ఆశ్చర్యమే అని అనుకున్నాడు. అయినా అతడు కోపపడలేదు. సాక్షాత్తుగా దైత్యుల ముందుకు వచ్చి ఇలా అన్నాడు. దైత్యులారా, మీరు ఎంత సులభంగా మోసపోయారో చూడండి. ఇతడు మీ గురువు కాదు. ఇతడు దేవగురువైన బృహస్పతి. నా రూపం ధరించి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. నేనే అసలైన శుక్రాచార్యుణ్ణి. నా వెంట రండి. రాక్షసులు దిగ్భ్రాంతి చెందారు. ఇద్దరినీ మార్చి మార్చి చూశారు. రూపం ఒకటే, గళం ఒకటే, చేష్టలు కూడా ఒకటే. ఎవరు నిజమైన శుక్రాచార్యుడో వారికి అర్థం కాలేదు. అప్పుడు బృహస్పతి మరింత చాకచక్యంగా ముందుకొచ్చి అన్నాడు. ప్రియ శిష్యులారా, నేనే మీ గురువును. ఈ వాడెవడో నా రూపం ధరించి వచ్చాడు. బహుశా దేవతల శత్రువే అయ్యుంటాడు. మిమ్మల్ని దారి తప్పించాలనుకుంటున్నాడు. నేను శివుని నుంచి సంపాదించిన దివ్య విద్యను మీకు ఉపదేశిస్తాను. దేవతలపై విజయాన్ని సాధింపజేస్తాను. అతడు ఉద్దేశపూర్వకంగా ద్వంద్వార్థమున్న మాటలు మాట్లాడాడు. దేవీభ్యో విజయం కరిష్యామి అన్నాడు. దైత్యులు దాని అర్థం దేవతలపై మీకు విజయం కలిగిస్తాను అని భావించారు. కాని బృహస్పతి అంతరంగంలో మాత్రం దేవతల కొరకు విజయాన్ని సాధిస్తాను అనే భావమే ఉంది. కనువిప్పు కలిగించి తెలివితేటలు ప్రసాదించిన గురూత్తముడు. గడచిన 10 ఏళ్లనుంచి విద్యాబుద్ధుల నేర్పుతున్నాడు. నువ్వు ఎవరివో, కుహనా శుక్రుడివి. మా గురుడవు కాదు. మర్యాదగా వచ్చిన దారి దయచెయ్యి, లేదంటే తగిన శాస్తి చేస్తాం అని బెదిరించారు దైత్యులంతా ముక్తకంఠంతో. శుక్రాచార్యుడికి వాళ్లు మండింది. శపించాడు. మూఢులారా, నేనెంత చెప్పినా నిజం తెలుసుకోలేకపోతున్నారు. నా మాట నమ్మడం లేదు. కనుక ఊరూ పేరూ లేనివారై పరాభవాలననుభవింతురుగాక. నన్ను తిరస్కరించి అవమానించిన దానికి ఫలం త్వరలోనే అనుభవిస్తారు. అప్పుడే తెలిసివస్తుంది మీకు ఈ బృహస్పతి చేసిన మోసం. చేసుకున్నవారికి చేసుకున్నంత. మహాదేవా అన్నారు. అనుభవించండి అంటూ ఆ భృగుతనయుడు శుక్రాచార్యుడు రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు. బృహస్పతికి ఆనందమే ఆనందం. అయితే అది పైకి కనిపించకుండా నిగ్రహించుకున్నాడు. రాక్షసులను రాక్షస గురువే శపించాడు కనుక ఇక తాను అక్కడ ఉండవలసిన అవసరం లేదనుకున్నాడు. శుక్రరూపం విడిచిపెట్టేసి స్వీయరూపం ధరించి ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. దైత్యులు శాపదగ్ధులయ్యారు. ఇవ్వాళ నిరాధారులు కాబట్టి వెంటనే దండెత్తమని ఇంద్రుడికి సలహా ఇచ్చాడు. ఇంద్రుడూ దేవతలూ ఆనందంతో గంతులు వేశారు. అందరూ కలిసి ఆలోచించి దండయాత్రకు బయలుదేరారు. విషయాలన్నీ దైత్యులకు తెలిసాయి. నకిలీ గురువును నమ్మి అసలు గురువును అవమానించామే అని దిగులుపడ్డారు. బృహస్పతిని తిట్టుకున్నారు. పైకి మాత్రం శుచిగా ఉంటాడు, లోపలంతా కుళ్ళే దుర్మార్గుడికి అనుకున్నారు. గురువుగారు కోప్పడి శపించిమరీ వెళ్ళిపోయారు. నిజమే, అంతగా అవమానించాం కనుక మనమే వెళ్ళి కాళ్లమీద పడి బతిమాలుకుందాం, క్షమాపణలు చెప్పుకుందాం. ప్రసన్నుడు కాకపోడు. ఇంతకన్నా ఈ ఆపత్సమయంలో మరో దారిలేదు అని దైత్యులందరూ ఒక నిర్ణయానికి వచ్చి పెద్దవాడు కదా అని ప్రహ్లాదుణ్ణి ముందుంచుకుని శుక్రాచార్యుణ్ణి చేరుకున్నారు. వెడుతూనే కాళ్లమీద పడ్డారు. లెంపలు వేసుకున్నారు. భార్గవా, భయాతురులై వచ్చిన శిష్యులను ఇంతకన్నా నొప్పించడం భావ్యం కాదు. వీళ్లు నీకు హితులు, కొడుకుల్లాంటివారు. చేసిన తప్పిదానికి వేసిన శిక్ష చాలు. దయచేసి కోపం ఉపసంహరించుకో. విడిచిపెట్టి వీళ్లను దిక్కులేనివాళ్లను చెయ్యకు. నువ్వు సర్వజ్ఞుడవు. నీకు నేను చెప్పదగినవాణ్ణి కాను.
మంత్రసాధన కోసమని నువ్వు కైలాసానికి వెళ్ళాక ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు, ఒక నటుడు రూపంలో వచ్చి అచ్చం నీలాగానే పలుకుతూ ఇచ్చకాలు చెప్పి మమ్మల్నందరినీ వంచించాడు. మహామోసాన్ని తెలుసుకోలేక నీపట్ల అనుచితంగా ప్రవర్తించాం, కించపరిచాం. ఇది తెలియక చేసిన అపరాధమే తప్ప తెలిసి చేసింది కాదు. ప్రమాదవశాత్తు జరిగే ఇటువంటి అపరాధాలకు నీవంటి శాంతస్వభావులు ఆగ్రహోదగ్గుళ్ళు కావడం సమంజసమా చెప్పు? మా మనస్సులలో ఉన్నది నువ్వే. అందుకే నీ రూపంలో వచ్చి వంచించాడు బృహస్పతి. రూపంలో రావడము కారణంగా మేమంతా మోసపోయాం. లేకపోతే అంత తేలికగా బుట్టలో పడతామా? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. పోనీ నా మాటలు నమ్మవద్దు. నీ తపశ్శక్తితో చూడు. మా అంతరంగాలు తెలుసుకో. నీవంటి సాధుపురుషులు క్షణకోపనులని పెద్దలు చెబుతున్నారు. నీరు భేదోపాయం పన్ని నిన్ను మాకు దూరం చేసి దేవతలిప్పుడు దండెత్తి వస్తున్నారు. ఇది తెలిసి నువ్వు రోషాన్ని వదిలిపెట్టకపోతే వారి పన్నాగాన్ని సాగనిచ్చినట్టవుతుంది. ఆలోచించు. మా అభ్యర్థనం మన్నించు. ఇప్పటికీ సమాధానపడక మమ్మల్ని ఇలాగే గాలికి వదిలేస్తే మేమంతా పాతాళానికి పారిపోవాల్సొస్తుంది. లేదా వజ్రాయుధానికి ఎరకావాల్సొస్తుంది. అప్పుడింక నీకు చెప్పుకోడానికి ఒక్క శిష్యుడైనా మిగలడు. ప్రహ్లాదుడి ప్రసంగాన్ని అక్షరశః శ్రద్ధగా విన్నాడు శుక్రాచార్యుడు. జ్ఞానచక్షువుతో తిలకించాడు. ప్రసన్నుడయ్యాడు. ముఖంమీద చిరునవ్వులు చిందులు తొక్కాయి. దానవులారా, భయపడవలసింది ఏమీ లేదు. రసాతలానికి పారిపోవలసిన అవసరం అంతకన్నా లేదు. మిమ్మల్ని నేను రక్షిస్తాను. అమోఘమైన దివ్యమంత్రాలున్నాయి. దానికేమీగాని మీకొక సత్యం చెబుతాను, వినండి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పగా విన్నాను. జరగవలసిన శుభాశుభాలు ఎటుతిరిగి జరుగుతాయి. దేవుడైనా వాటిని మార్చలేడు, అన్యథాకరించలేడు. శిష్యులారా, ప్రస్తుతం మీకు కాలయోగం బాగోలేదు. అందుకని అన్ని విధాలా బలహీనపడ్డారు. దేవతల చేతిలే మాటిమాటికి ఓడిపోతున్నారు. ఇప్పుడిది దేవతల కాలం. ఒకప్పుడు ముల్లోకాలను సంపూర్ణ సమృద్ధులతో మీరు పరిపాలించారు. దేవతలను నెత్తిమీద తన్ని 10 యుగాలపాటు సకల భోగాలు అనుభవించారు. విష్ణుమూర్తి వామనరూపంలో వచ్చి మీ బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు. రాజ్యభ్రష్టుణ్ణి చేశాడు. అక్కడితో మీకు మంచి రోజులు అయిపోయాయి. ఆవేళ విష్ణుమూర్తి బలిచక్రవర్తికి ఒక వరమిచ్చాడు. సావర్ణిక మన్వంతరంలో మళ్లీ రాజ్యం లభిస్తుంది అని మాట ఇచ్చాడు. అప్పుడు బలిచక్రవర్తియే ఇంద్రుడవుతాడన్నాడు. కాబట్టి ప్రస్తుతం ఇవి దేవతల రోజులు. సావర్ణిక మన్వంతరం దాకా మనం ఓపిక పట్టాలి. ప్రహ్లాద, నీ మనుమడు బలిచక్రవర్తి ఇప్పుడు భయభీతుడై అదృశ్యరూపంతో పాతాళంలో రహస్యంగా కాలం గడుపుతున్నాడు. గాడిద రూపం ధరించి ఒక శూన్యగృహంలో దాక్కున్న బలిచవర్తిని ఒకవాడు దేవేంద్రుడు కలుసుకున్నాడు. ముల్లోకాలను ఏలినవాడివి, సకల దైత్యులకు అధినాయకుడివి. ఏమిటి ఈ గార్ధభావతారం? సిగ్గువెయ్యడం లేదు అని హేళన చేశాడు. ఇంద్రా, ఇందులో సిగ్గుపడవలసింది ఏముంది? దుఃఖపడవలసింది ఏముంది? మహాతేజస్వి విష్ణుమూర్తి మత్స్యకూర్మ వరాహాది రూపాలు ధరించలేదు. అలాగే వేణు కాలయోగం వల్ల గాడిద రూపం. ఇలా ముచ్చటించుకున్న బలిదేవేంద్రులు తమ తమ స్థితిగతులకు కాలమహిమను కారణంగా గుర్తించి స్వస్థచిత్తులై ఎవరి నెలవులకు వారు వెళ్ళిపోయారు. అందుచేత ఓ రాక్షస వీరులారా, ఈ దైవ, దానవ, మానవరూప జగత్తు అంతా దైవాధీనం. దైవమే అన్నింటికన్నా అన్నివేళలా బలిష్టం. ఇది బ్రహ్మదేవుడు చెప్పిన సత్యం. మనమంతా గ్రహించడం మంచిది. జనమేజయ, వింటున్నావు కదా అని ఒకసారి హెచ్చరించి వ్యాసుడు కథనం కొనసాగించాడు. శౌనకాది మహామునులారా, వింటున్నారా అని సూతుడు చెప్పనారంభించాడు. శుక్రాచార్యుడి మాటలకు ప్రహ్లాదుడు సంతృప్తి చెందాడు. దైవం అన్నింటికన్నా బలిష్టమన్న సంగతి నచ్చింది. రాక్షసులారా, ఒకవేళ మనం బాహుగర్వంతో దైవాన్ని కాదని యుద్ధానికి దిగితే పరాజయం తప్పదు. రోజులు బాగున్నాయి కనుక దేవతలే జయిస్తారు అన్నాడు. మదగర్వితులైన దైత్యులకు ఈ మాట నచ్చలేదు. సంగ్రామమే తక్షణ కర్తవ్యం అన్నారు. దైవం ఉన్నాడో లేడో ఎవరికెరుక? బలహీనులు, భయభీతులు, నిరుద్యములు దైవాన్ని ప్రధానంగా నమ్ముతారు. అతణ్ణి చూసినవాడెవడు? ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? ఎవరికీ తెలీదు. అలాంటి దైవాన్ని నమ్ముకోవడం మనవంటి వీరులకు తగని పని. బలం కూడగట్టుకుని యుద్ధమే చేద్దాం.
విజయమో వీరస్వర్గము. మాలో అన్ని విధాలా నువ్వు పెద్దవాడివి కనుక మమ్మల్ని నడిపించు అన్నారు. ప్రహ్లాదుడు ఏకగ్రీవంగా సేనాపతి అయ్యాడు. దేవతలను యుద్ధానికి ఆహ్వానించాడు. శంఖ భేరీ తూర్యారావాలతో యుద్ధం మొదలయ్యింది. ప్రహ్లాదుడికి దేవేంద్రుడికి మహాఘోరంగా ద్వంద్వయుద్ధం సాగింది. నిండా నూరేళ్లు నడిచింది. మునులతో సహా అందరూ ఆశ్చర్యపోతున్నారు. శుక్రాచార్యుడి మంత్రశక్తి రాక్షసులకు క్రమక్రమంగా విజయం సమకూర్చిపెడుతోంది. దేవేంద్రుడు పరిస్థితిని సమీక్షించాడు. విజయలక్ష్మి చేజారిపోయేట్టి ఉంది. బృహస్పతిని సలహా అడిగాడు. అతడి సలహా మేరకు పరాశక్తిని స్మరించాడు శచీపతి. శూల, శంఖ, చక్ర, గదా, పద్మ, ఖడ్గాలను ధరించిన ఓ మహామాయా, ఓ జగదంబిక, ఓ అభయప్రద, నీకు జయము, జయము. ఓ భువనేశ్వరీ, దశతత్వాత్మిక, మహాబిందు స్వరూపిణి, మహాకుండలినీ రూపా, సచ్చిదానంద స్వరూపిణి, ప్రాణాన్నిహోత్ర విద్యా, దీవశిఖాత్మిక, పంచకోశాంతర్నివాసిని, బ్రహ్మస్వరూపిణి, ఆనందకళిక, సర్వోపనిషత్ సమర్చిత, ఓ జగన్మాతా, నమో నమః, నమో నమః. అమ్మా, ప్రసన్నురాలివై మమ్మల్ని కాపాడు. దైత్యుల చేతిలో ఓడిపోబోతున్నాం. రక్షించు, జయం కలిగించు. నువ్వే మాకు దిక్కు. మా దుఃఖాలను తొలగించే సామర్థ్యం నీకే ఉంది. నువ్వు సర్వశక్తి సంయుక్తవు. నిన్ను ధ్యానించేవారికి నిరంతరమూ సుఖాలి, ధ్యానించని వారికి నిరంతరమూ దుఃఖాలి. మోక్షార్యులు నిన్ను ధ్యానించి బంధ విముక్తులై సంసార సాగరాన్ని తేలికగా దాటుతున్నారు. భక్తులను సంరక్షిస్తావవేది నీకున్న ఏకైక కీర్తి. విశ్వ సంరక్షణ కోసమే నీవున్నది. ఎంతటి ఆడ్డినైనా చిటికెలో తొలగించగల ప్రతాపం నీది. కాలస్వరూపిణివై ఈ సమస్త సృష్టిని నువ్వు క్షణంలో ఉపసంహరిస్తావు. నీ దివ్య చరితం తెలుసన్నవాడెవడూ లేడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, మా దిక్పాలకులే కాదు, మహానుభావులైన మహర్షులు, మహామునీశ్వరులకు కూడా నీ యథార్థతత్వం తెలియదు. నిగమాగమాలకే అందదు అంటే ఇక నాబోటి మందబుద్ధుల మాట చెప్పాలా? అమ్మా ఉమాదేవి, నీ భక్తులు ధన్యులు. సంసార దుఃఖాలను తొలగించుకొని సుఖసముద్రాలలో ఓలలాడుతున్నారు. నీపట్ల భక్తిభావం లేనివారు జనన మరణ తరంగాలతో ఎల్లప్పుడూ అల్లకల్లోలంగా ఉండే ఈ సంసార దుఃఖ మహాసముద్రాన్ని ఏనాటికీ ఈదలేకపోతున్నారు. జోడు వింజామరలతో పల్లకీలు ఎక్కి ఊరేగుతున్న భాగ్యశాలులు క్రిందటి జన్మలో నీకు చామరాలు వీసి ఉంటారు, ఉపహారాలు సమర్పించి ఉంటారు. సామంతరాజులు సమర్పించిన విలాసినీ బృందాలతో సేవలందుకుంటూ అంబారీ ఏనుగులపై పురవీధులలో పయనించే మహారాజులు పూర్వజన్మలో నీకు అలాంటి పూజలు జరిపినవారై ఉంటారు. ఇలా దేవేంద్రుడు భక్తి ప్రపత్తులతో స్తుతించాడు. జగన్మాత ఆనందించింది. సింహవాహనంపై కూర్చుని ప్రత్యక్షమయ్యింది. 4 చేతులలో శంఖ, చక్ర, గదా పద్మాలు ధరించింది. కళ్లలో ఒక అపూర్వమైన మెరుపు. ఎర్రని వస్త్రాలు ధరించింది. ఎర్రటి పువ్వులు అలంకరించుకుంది. దివ్యాభరణాలు విరాజిల్లుతున్నాయి. భోదేవాహ, భయపడకండి, ఇదిగో ఇప్పుడే మీకు ఆనందం కలిగిస్తున్నాను అంటూ విశ్వసుందరి దైత్యులవైపు తన సింహవాహనాన్ని నడిపించింది. ప్రహ్లాదాదులు చూసి భయపడ్డారు. చండముండ వినాశిని మహాదేవి మనలను అందరినీ నిశ్శేషంగా సంహరిస్తుంది, ఇది నిశ్చయం. పూర్వకాలంలో వక్రదృష్టులు ప్రసరించి మధుకైటభులను మట్టుపెట్టింది. ఇప్పుడు మనగతి అంతే అనుకున్నారు. ప్రహ్లాదుడు తేరుకుని పారిపోదాం పదండి అన్నాడు. ఎక్కడికని పారిపోతాం? ఎక్కడికి వెడితే అక్కడికే వచ్చి తరిగి పోగులు పెడుతుంది ఈ జగన్మాత. పారిపోవడం మరింత కోపకారణమవుతుంది కాబట్టి జగదీశ్వరిని స్తుతించి ప్రసన్నురాలిని చేసుకుని అనుజ్ఞ తీసుకుని పాతాళానికి పోవడం క్షేమదాయకం అన్నాడు నముచి. అందరికీ ఈ ఉపాయం నచ్చింది. విష్ణుభక్తుడు, పరమార్థవేత్త అయిన ప్రహ్లాదుడు అందరి పక్షాన ఆదిశక్తిని స్తుతించాడు. జగద్ధాత్రి, ఈ చరాచర సృష్టి అంతా నీలో మాలసర్పంలాగా మిథ్య భాసిస్తోంది. నువ్వు సర్వాధిష్ఠాన దేవతవు, హ్రీం బీజాక్షర రూపిణివి. నీకు ఇవే వందనాలు. స్థావర జంగమాత్మకమైన ఈ విశ్వం నీవల్లనే ఏర్పడింది. మిగతా సృష్టికర్తలు నిమిత్తమాత్రులు. నువ్వు నిర్మించి నియమించినవారు. ఓ మహామాయ, అందరికీ నువ్వే తల్లివి. అందరూ నీ సృష్టియే.
దేవతలని దైత్యులని నీవారిలో నీకు భేదాలేమి ఉంటాయి? మంచివాళ్లైనా చెడ్డవాళ్లైనా తల్లికి బిడ్డలందరూ సమానమే. కాబట్టి దేవతల పట్ల పోని దేవతలు సర్వాత్మనా మంచివారా అంటే అదీ కాదు. వారి స్వార్థం వారికుంది, మా స్వార్థం మాకూ ఉంది. ఇందులో దేవదానవులకు భేదం లేదు. తేడా ఉంది అనుకోవటం అదొక రకం మోహమే అవుతుంది. శ్రీదేవి భాగవతం ఎన్నో అపురూపమైన కథలతో కూడినది. రోజుకొక ఎపిసోడ్తో ఏన్షియంట్ సిబ్లింగ్స్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా కథలు కావాలంటే కామెంట్ చేయండి.